హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శౌర్యస్ 123 వ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చి గోరుమిట్టల రెసిపీ అండి. దీనికోసం అయితే ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా అయితే నేను మైదా అయితే తీసుకున్నానండి. ఈ కప్పుతోనే చూపిస్తున్నాను కదా, ఈ కప్పుతోనే మైదా తీసుకున్నాను. అదే కప్పుతో పంచదార కూడా ఒక హాఫ్ కప్పు పంచదార తీసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఇంకా మరిగించి పెట్టుకున్న నూనె కూడా తీసుకున్నాను. మీరు నెయ్యి తీసుకోవచ్చు, ఇది మీ ఆప్షనల్. ఇంకా మైదాలోనైతే కొంచెం మనం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి సాల్ట్ అయితే కలిసేటట్టు ఒకసారి ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలి. ఇందులోనే మనం ఆయిల్ కూడా మరిగించి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కూడా ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఒకసారి అయితే ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే గుల్లగా వస్తాయండి. ఇది మీరు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మైదా అయితే కొంచెం గుల్లగా వస్తుందని నేను ఇలా చేసుకున్నాను. చూసారా, ఇలా పట్టుకుంటే ఇలా ఉండలా అయిపోవాలండి. అప్పుడే మనకి బాగా గుల్లగా వస్తాయి ఆయిల్ వేయడం వల్ల. ఇంక ఇప్పుడైతే మనం కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి పిండిని. ఈ చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం అయితే కలుపుకొని ఇలా ఉంచుకోవాలండి. ఇది నానాల్సిన అవసరం ఏమీ లేదు, వెంటనే చేసేసుకోవచ్చు వీటిని. ఇలా ఇంకైతే మనం ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా ఇలా తీసుకొని అయితే ఇలా ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పాలకాయలు అంటారు కదా, అలా చేసుకొని ఇలా ఒకసారి అయితే ప్రెస్ చేసుకొని వీటిని అయితే మనం ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేళ్ళ మధ్యలో నుంచి ఇలా ప్రెస్ చేస్తుంటూ అణుచుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఒక షేప్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇంకొకటి చూపిస్తాను చూడండి. మళ్ళీ సేమ్ అలాగే అణుచుకొని వేళ్ళ మధ్యలో నుంచి ఇలా నొక్కుతూ ప్రెస్ చేస్తూ వెళ్ళడమే. ఇదిగోండి, చూసారు కదా, ఇలా అన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవడమేనండి. ఇంకా ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని అయితే. ఇలా అన్నిటిని అయితే చేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆన్ చేసి కళాయిలో అయితే ఒక డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. ఇలా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాక అందులోనే మనం ఇవైతే వేసేసుకోవాలండి, ఈ గోరుమిట్టెలు అనేవి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. హైలో పెట్టేస్తే లోపల ఉడకకుండా కలర్ వేగంగా వచ్చేస్తాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బబుల్స్ కూడా లైట్గా వస్తున్నాయి. ఈ బబుల్స్ ఇలా చల్లారినట్టు అయిపోతే ఇంకా లోపల కూడా కుక్ అయిపోయినట్టండి. ఇలా సెకండ్ పార్ట్ కూడా ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక పక్కన అయితే పాకం కోసం అయితే మనం ఇలా పంచదార అయితే వేసుకోవాలండి. పంచదారలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని పాకాన్ని అయితే తీసుకోవాలి. పంచదార అయితే నేను ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నానో అదే కప్పుతోనే హాఫ్ కప్పులు తీసుకున్నాను షుగర్ అండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకొని పాకం అయితే తీసుకోవాలి. ఇప్పుడు పాకం ఎలా రావాలో చూపిస్తాను నేను. తీగ పాకం కంటే కొంచెం ఎక్కువగా ఒక ఉండలా ఫామ్ అయ్యే వరకు వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ గట్టిగా పాకం ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇలా దగ్గరగా ఒక ముద్దలా అయితే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా అయితే సరిపోతుంది మనకి. ఇంక ఇప్పుడైతే ఈ పాకంలోని ఈ గోరుమిట్టెలు అయితే వేసేసుకోవడం. ఇంకా ఈ గోరుమిట్టెలు అయితే వేసుకొని ఒకసారి మనం మొత్తం ఈ పాకంలో కలిసేటట్టు అయితే కలుపుకోవడమే. పాకం అంతా పట్టేటట్టు. పంచదారే కదండి, వేగంగా చల్లబడిపోయి పట్టేసుకుంటుంది తొందరగా. బెల్లం అయితే కొంచెం లేట్ పడుతుంది. చూసారు కదా, ఇలా గట్టిగా అయితే అయిపోయి ఇవి తీసైతే ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి ఒక ప్లేట్లో. అంతేనండి, గోరుమిట్టెలు అయితే రెడీ అయిపోయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.